ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించామన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. వారికి సకాలంలో చెక్కులు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమ్మంతో మాట్లాడుతూ ఉన్నారు, ఆక్రోశంతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిని కూడా మర్చిపోయి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. అదే అధికారంలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. అధికారం పోయిందని అహంకారంతో మత్స్యంతం కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు, అన్ని తెలిసిన వాళ్ళు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు నిర్మాణపరమైన విమర్శ చేయాలి. అట్లా చేయట్లా. ఎంత దారుణంగా ఉందంటే ప్రతిరోజు చిల్లర బల్లరగా మాట్లాడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు మాట్లాడినట్టు. అటువంటి వాటిని కూడా తీవ్రంగా ఖండించాలి. మనం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు, ఏరే వాళ్ళు అమ్ముడుపోయారు. రేపు ఎవరితో ఉంటారో ఏంటో తెలియదు. కాబట్టి మునిగిపోయే పడవ మునిగిపోయింది. ఇవాళ టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ గా మార్చారు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేసింది ఎవరు? బాగుపడ్డది ఎవరు? ఫామ్ హౌస్లు కట్టుకుంది ఎవరు? అవినీతి చేసింది ఎవరు? లిక్కర్ స్కామ్ లో ఉన్నదెవరు? 20 లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ కబ్జా చేసింది ఎవరు? ధర్నీ పేరుతోని బీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళ బినామీలు కాదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విలువలు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా ఫోన్ ట్యాపింగ్లు చేసింది ఎవరు? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ రావడానికి వీల్లేదు. మళ్ళీ బీఆర్ఎస్ రావాలని ఉన్నతాధికారులతో కూడా తప్పుడు పనులు చేయించి వాళ్ళని కూడా జైలుకి పంపించిన ఘన చరిత్ర గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.